ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాధ్యతలు చేపట్టిన తొలి రోజే వైఎస్ షర్మిల తన మార్క్ విమర్శలతో ప్రత్యర్థులపై చెలరేగిపోయారు. టీడీపీ, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ షర్మిల మరోసారి ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం. ఇటీవల తన కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరి నిశ్చితార్థం వేడుకల్లో జనసేన పవన్ కళ్యాణ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ కు ఆమె ఘన స్వాగతం పలికి అందరినీ దృష్టి ఆకర్షించింది. రాజకీయంగా టీడీపీతో సేనని, పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉన్నారు. బీజేపీతో కూడా తాను పొత్తులో ఉన్నట్లు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ బీజేపీతో ఆటంక అడుగులు వేస్తున్న అన్న వైఎస్ జగన్ తో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చకు తెరలేపింది. పవన్ పై ఎలాంటి కామెంట్ చేయకపోవడం ద్వారా రాజకీయంగా ఆయన ఉనికి గుర్తించడానికి నిరాకరించినట్లు చెబుతున్నారు. పవన్ గురించి ఏం మాట్లాడినా ఆయన విలువ పెంచినట్లు అవుతుందనే ఉద్దేశంతో షర్మిల నడుచుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. బీజేపీతో అధికారికంగా పొత్తు ఉన్నది పవన్ కళ్యాణే. ఆ విషయం షర్మిలకు కూడా తెలిసిందే కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అధికారంలో లేకపోవడం, గత ఎన్నికల్లో 2-3 చోట్ల ఓడిపోయి నేతలపై మాట్లాడు వృధా అని భావిస్తున్నట్లు షర్మిల అభిప్రాయం. ఏది ఏమైనా చంద్రబాబు, వైఎస్ జగన్ మాత్రమే షర్మిలను విమర్శించడం చర్చనీయాంశం అయ్యాయి.